రాత్రులు ఆ పరదా గది నుండి బాధపడుతూ ఏడుస్తున్న జయవాణిని ఎవ్వరూ ఓదార్చడం లేదు అని కార్తీక్ బాధపడుతూ ఉన్నాడు. ఒక రాత్రి జయవాణి పెరట్లో కూర్చొని పక్షికి గింజలు పెడుతూ, నీకున్న స్వేచ్ఛ కూడా నాకు లేదు చిలక. నేను ఈ 4 గోడలు దాటి బయటకు వెళ్లలేను. నచ్చింది తినలేను. నాతో ఎవ్వరూ స్నేహం చేయరు. నేను నష్టజాతకురాలిని అని బాధపడుతూ ఉంటే అది విన్న కార్తీక్ జయవాణిని ఓదారుస్తూ, అమ్మాయి గారు, మీరు నష్టజాతకురాలు కాదు. మీకున్న కష్టాలన్నీ ఏదో ఒక రోజు తీరిపోతాయి. ఇప్పటి వరకు ఓపిక పట్టండి అని మంచి మాటలు చెబుతూ జయవాణిని ఓదార్చాడు. కార్తీక్ మంచితనం నచ్చడంతో రోజూ రాత్రుళ్ళు పెరట్లో తన గురించి చెబుతూ కబుర్లాడుతూ కొన్నాళ్లకి జయవాణి కార్తీక్ ని ప్రేమిస్తున్నాను అని చెప్పింది. అమ్మాయి గారు, నేను మీ ఇంట్లో పనివాణ్ణి. మీ అంతస్తుకు తగినవాణ్ణి కాదు. అర్థమైంది. నాకున్న శాపం నీకు ముందే తెలుసు. నన్ను పెళ్లి చేసుకుంటే చచ్చిపోతావన్న భయంతో ముందే వద్దంటున్నావు, అంతే కదా? నేనంత పిరికివాణ్ణి కాదు. నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నా మరదల్ని పెళ్లి చేసుకోవాల్సింది. కానీ మా ఆస్తి పొలం పోవడంతో మా మామయ్య మా పెళ్లికి ఒప్పుకోలేదు. నా ప్రాణం ఉన్నంత వరకు నా మరదల్ని తప్ప నేనెవరిని ప్రేమించలేను. నువ్వు ప్రేమించే వాళ్ళని పెళ్లి చేసుకోవడం కంటే నిన్ను ప్రేమించే వాళ్ళని పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉంటావు. కాని వద్దులే, నన్ను పెళ్లి చేసుకుంటే నువ్వు చచ్చిపోతావు. నన్ను పెళ్లి చేసుకుంటే మీరు సంతోషంగా ఉంటారని అనుకుంటే తప్పక నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. నిజంగా? నిజంగానా? మా నాన్నగారితో నీతో మాట్లాడమని చెప్తాను అని చెప్పి చాలా సంతోషంగా ఇంట్లోకి వెళ్లిపోయింది.